మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబుని వెంటనే జరుగుతుంది. ఎందుకంటే మోహన్ బాబు గారు నిన్న వారి కొడుకులతో అతను ఊసులాడుతూ ఉంటే కొట్లాడుతూ ఉంటే జర్నలిస్ట్ ఏ విషయాన్ని తెలుసుకుందామని పోయేసరికి ఆయన నువ్వెందుకు వచ్చావని చెప్పి TV9 రిపోర్టర్ను ఒక తీసుకున్న బైక్తోనే కొట్టడం జరిగింది. ఆయనకు చెవు పగిలి రక్తం కూడా కారడం జరిగింది. ఎంత అన్యాయం ఇది! జర్నలిస్టులు మనకు ఎన్ని విధాలుగా మన లోకంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు తెలపడానికి ఉన్నటువంటి జర్నలిస్టులే ఈ విధంగా కొట్టిన తర్వాత ఇంకెవరు చేస్తారు? ఈ మోహన్ బాబు సినిమా విలన్ అనుకుంటున్నా, హీరో అనుకుంటున్నా, ఒక బయట గుండాలాగా ప్రవర్తించడం ఏమాత్రం మంచిది కాదని తెలియజేస్తూ ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పార్టీ ప్రతినిధిగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ ఉద్భుతం ఇంకా ఎక్కువ జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులపై దాడి అంటే నిజంగా ప్రజాస్వామ్యం పైనే దాడి జరిగిందని ఇక్కడ ఉన్న అఖిలపక్షం అన్ని పార్టీల ప్రజాప్రతినిధులం బాధ్యత గల వ్యక్తులుగా మేము ఇక్కడికి రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. మోహన్ బాబు గారికి ఒక్కటే మేము చెప్తున్నాం, పాత్రికేయులు అంటే ఒక వ్యక్తులు కాదు, ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఒక శక్తులు. ఎక్కడో ఉన్న నిన్ను ప్రపంచ స్థాయికి తీసుకొచ్చింది ఆ ప్రజాప్రతినిధులే. నీ ఇంట్లో ఒక అర్రలో ఉంటుంది నీ కుటుంబ సమస్య. నువ్వు పబ్లిక్, నువ్వు ఒక మంచి యాక్టరు, నీకే విలువలు లేకపోతుంటే అందరికీ విలువలు ఎట్లుంటాయి? నేను నమ్మిన నీ అభిమాన సంఘాలకు విలువలు ఎట్లా ఉంటాయి? ఇది ఎంతవరకు న్యాయమని, ఇది ఎంత అన్యాయమని అక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుల మీద నువ్వు దాడి చేయడం అంటే నిజంగా నువ్వు ఇంకా నటన పగటి వేషాలతోనే ఉన్నావు కానీ ప్రజాస్వామ్యం మీద విలువలు కానీ పాత్రికేయుల మీద గౌరవం కానీ మీకు లేదు. కాబట్టి సత్వరమే నిన్ను ఎక్కడ అరెస్ట్ చేయాలి. అరెస్టు చేయకపోయేటువంటి మాత్రం ప్రజాప్రతినిధులం మరియు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులం బాధ్యతాయుతంగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి నిన్ను అరెస్టు చేసేంత వరకు విడిచిపెట్టమని మేము ఈ ఉస్మానాబాద్ ప్రాంతంలో హెచ్చరించడం కూడా జరుగుతుంది.